ఓం శ్రీ మాత్రే నమః. వెల్కమ్ టు ప్రసిద్ధ క్రియేషన్స్. ముందుగా ప్రతి ఒక్కరికి భోగి పండుగ శుభాకాంక్షలు. ఈ రోజుటి వీడియోలో భోగి పండుగ ప్రాముఖ్యత గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. ముందుగా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నా ఫర్దర్ నోటిఫికేషన్స్ వస్తాయి. లైక్, షేర్, కామెంట్ చేయండి. భోగి పండుగ మకర సంక్రాంతి పండుగకు ముందు రోజు జరుపుకునే ముఖ్యమైన పర్వదినం. ఇది ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఎంతో శ్రద్ధగా, ఆనందంగా జరుపుకుంటారు. భోగి రోజున పాత వస్తువులను, పనికిరాని సామాన్లను భోగి మంటల్లో వేయడం ఆనవాయితీ. ఇది మన జీవితంలోని చెడు అలవాట్లు, నెగెటివ్ ఆలోచనలు విడిచిపెట్టి కొత్త ఆశలతో ముందుకు సాగాలని సూచిస్తుంది. భోగి ద్వారా ఉత్తరాయణం ప్రారంభమవుతుంది. సూర్యుడు మకర రాశిలో ప్రవేశించడానికి ఇది సంకేతం. అందుకే సూర్యుడికి కృతజ్ఞతతో స్వాగతిస్తూ భోగి జరుపుకుంటారు. ఇది పంట కొత్త కాలానికి సూచిక. రైతులు తమ కష్టానికి ఫలితంగా వచ్చిన పంటలకు దేవునికి కృతజ్ఞతలు తెలుపుతారు. వ్యవసాయానికి సంబంధించిన పరికరాలను పూజించడం కూడా ఈ రోజున జరుగుతుంది. ఉదయాన్నే భోగి మంటల్లో వేయడం ద్వారా చలి తగ్గుతుంది. అలాగే దుష్టశక్తులు దూరం అవుతాయని విశ్వాసం. ఇది అంటే శుద్ధీకరణకు ప్రతీక. భోగి రోజున కుటుంబ సభ్యులందరూ కలిసి పండుగను జరుపుకోవడం వల్ల ప్రేమ, అనుబంధం పెరుగుతుంది. పిల్లలకు సాంప్రదాయాలు, సంస్కృతి నేర్పే రోజులివి. భోగి పండుగ కేవలం ఒక ఆచారం మాత్రమే కాదు, మన జీవన విధానాన్ని శుద్ధి చేసుకునే రోజు. పాతదనాన్ని వదిలి కొత్త ఆశలతో, కృతజ్ఞతా భావంతో ముందుకు సాగాలని మనకు బోధించే పవిత్రమైన పండుగ భోగి. మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి.